అనిపిస్తాను. ఆయన చేసిన ఉద్యమ ఫలితం 2019లో అధికార మార్పిడి జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము అధికారం కోల్పోయాం 2019లో. ఆ 2019లో మేము అధికారం కోల్పోవటానికి ముఖ్యమైన కారణం ముద్రగడ్డ పద్మనాభం గారి ఉద్యమం అని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఈ కాపు సామాజిక వర్గం ఎటువైపు నిల్చుంటే అటువైపు ప్రభుత్వాలు వస్తాయి. రాష్ట్రంలో 5 కోట్ల జనాభాలో 1 కోటి మంది పైగా ఉన్నటువంటి బలిజ, కాపు, తూర్పు కాపు, ఒంటరి ఈ సామాజిక వర్గాలు అధికారాన్ని డిసైడ్ చేస్తాయి. సార్ ఒకటి ఈయన ఇంకా చాలా మాట్లాడే ఉంటారు, అందరూ వినే ఉంటారు. అప్పట్లో ముద్రగడ పద్మనాభం సంబంధించి ఎవరో రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి ఉంటారు, మా వాళ్ళు అందుకే పట్టించుకోలేదు, ఆయన వల్ల ఏమో వద్దులేని అనుకున్నారు, కానీ ఆయన వల్ల మేము అధికారం కోల్పోయామని దీని ఓపెన్ గా చెప్తున్నమాట. ఓకే, అది ఎంతవరకు వాస్తవం అనేది ఒకటి. అలాగే కాపు సామాజిక వర్గాన్ని ఇప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీ తాను ఓన్ చేసుకునే ప్రయత్నం ఏమైనా మొదలు పెట్టిందా? ఈయన వ్యాఖ్యను ఎలా చూడాలి? బేసిక్ గా ఒకప్పుడున్న సిస్టంలో ప్రతీకార అసహ్యకరమైన రాజకీయం ఉండేది కాదు. ఇప్పుడు అలాంటి స్థితి